ఇష్యూ స్టార్ట్ అయ్యి, కానీ జానీ మాస్టర్ ఎక్కడ ప్రెస్ నోట్ కానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు జానీ మాస్టర్ బయటికి రావట్లేదు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగానే ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిజమే అనుకోవచ్చా? జానీ మాస్టర్ ఐ థింక్ ప్రెస్ మీట్ పెట్టాడు అనుకుంటా. పెట్టలేదు. అది రీసెంట్ వైట్ షర్ట్ వేసుకొని రీసెంట్ అది అదేనండి. నాకు తెలిసి మీరు రాయదుర్గలో కంప్లైంట్ రైజ్ చేశారు. లేడీ ఎవరైతే ఉన్నారో తను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, వస్తారు అన్నట్టుగా సిఐ నాకు తెలిసి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వస్తారేమో. రాకపోయినా కూడా మీకు తెలుసు కదా, లా అండ్ ఆర్డర్ ప్రకారము ఎక్కడ ఉన్నా కూడా తీసుకొని వస్తారు పోలీసులు. 100% తీసుకొస్తారండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక అమ్మాయి అంటే ఒక పలుకుబడి ఉన్న హోదాలో ఉండి ఒక రెస్పెక్టబుల్ డాన్స్ మాస్టర్ అయి ఉండి చాలా కష్టపడి వచ్చింది కదా, అలా ఒక అమ్మాయిని ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? 100% కరెక్ట్ కాదండి. కరెక్ట్ అని ఎవరు అంటారు? ఎవరు అనరు. ఒకవేళ అలా చేసి ఉంటే మట్టికి 100% లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. అలా చేశారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఏమన్నా వాంటెడ్గా ఏదన్నా క్రియేట్ చేసి చెప్పిందా అంటే, ఇప్పుడు అలాంటి జరిగినాయి అంటే నాకు తెలిసి మీకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అలాంటివి ఉంటాయన్నమాట. అలాంటివి నాకు తెలిసి చేస్తారు. ఏదైతే సెక్సువల్ రిలేటెడ్గా ఏదైతే టెస్ట్లు ఉంటాయో అవి చేస్తారు. అలాంటివి చేసి ప్రూవ్ అయింది అంటే మటుకి లీగల్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు. జానీ మాస్టర్ కాదు, ఎవరు చేసినా కూడా. మీకు తెలుసు కదా, ఇండియాలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వరల్డ్లో ఏ కంట్రీలో కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండదు లా అండ్ ఆర్డర్ అనేది. పిఎంని కూడా బొక్కల్లో వేస్తారు తేడా జరిగితే. అంటే సార్ ఇప్పుడు ఒకవేళ ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి రుజువు అయితే సెక్సువల్గా నిజంగానే చేసి ఉంటే మరి జానీ మాస్టర్కి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? శిక్ష అనేది నాకు తెలిసి కోర్టులు అనేవి తెలుస్తాయి. ఎలాంటి శిక్ష అంటే మనకి జనరల్గా యాక్ట్ ప్రకారం ఎలాంటి శిక్ష అయితే ఉంటుందో అలాంటి శిక్ష పడుతుంది. సార్ ఇప్పుడు చిన్మయ్ అదేవిధంగా చూసుకుంటే పూనం గౌర్ ట్వీట్ చేశారు, అంటే తనకు సపోర్ట్గా, అమ్మాయికి సపోర్ట్గా. అంటే గతంలో పూనం గౌర్ పై త్రివిక్రమ్ గారి పైన ఇలాంటి ఇష్యూ అనేది చెప్పారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పూనం కౌర్ కూడా రైజ్ చేశారు అంటే నాకు తెలిసి ఈ అమ్మాయి తనకు చెప్పు ఉండటం కానీ లేదా అంటే ఎవరన్నా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుంటారు. ఒకవేళ చేసుంటే మటుకి నేను ఏది చెప్పినా కూడా 100% అనేది లీగల్గా యాక్షన్ తీసుకుంటారు జానీ మాస్టర్. అయితే తనకి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదా, తను తొక్కేయడానికి ఇలాంటి వెనక నుండి ఎవరో నడిపిస్తున్నారని కొన్ని వాదనలు అయితే నడుస్తున్నాయి. ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటే జనరల్గా మీకు తెలుసు కదా, సెక్షువల్ రిలేటెడ్గా డాక్టర్స్ టెస్ట్ చేస్తారనమాట. అలాంటి వాటిని నిజంగా జానీ మాస్టర్ ఈ విధంగా ఉంది అంటే మటుకి 100% లీగల్గా యాక్షన్ చేస్తారు. ఒకరు తొక్కితే ఎవరు తొక్కరు ఇక్కడ. ఒకవేళ తొక్కినా కూడా అది లీగల్గా అంటే లైక్ వాంటెడ్లీ తొక్కితే మటుకి అంతకంటే ఇంకా ఎక్కువ పైకి లెగుస్తాడు. సో ఓవరాల్గా ఒక మాటలో జానీ మాస్టర్ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ అవుతుంది అనుకుంటున్నారు? అది జనరల్గా ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు జనరల్గా కేసు అనేది ఫైల్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇంటికి వెళ్ళి అమ్మాయిని కొట్టడము అలా చేయడం జరిగిందంట. రూమర్ అయితే వస్తున్నాయి, అమ్మాయి చెప్తుంది అంటున్నారు. సో అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? అది రూమర్ అదే భయ్యా, మీరు రూమర్ అని మీరే అంటున్నారు కదా. ఒకవేళ అది జరిగితే మరి 100% అది రాంగ్.